ఇది పార్ట్ 2కి కంటిన్యూషన్. బొట్టు పెట్టుకున్న తర్వాత కలశం అయితే రెడీ అయిపోయినట్లే. ఇక్కడ కలశమే మనకు అమ్మవారు. ఇప్పుడు తోరం దారాలు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మధ్యలో ఒక ముడి వేసుకునేటప్పుడు పువ్వు పెట్టుకొని ముడి వేసుకోవాలి. ఇప్పుడు ఆ ముడితో కలిపి ఇటుపక్క 4 అటుపక్క 4 అంటే మొత్తం 9 ముళ్ళు వేసుకొని బొట్లు పెట్టుకోవాలి. ఇక్కడ 3 తోరాలని చెప్పాను కదా. మొదటి తోరం అమ్మవారికి ఇవ్వాలి, రెండో తోరం పూజ చేసేవాళ్ళు అంటే మనం కట్టుకోవాలి, మూడో తోరం మొదటి ముత్తైదువు ఎవరైతే వస్తారో వాళ్ళకైతే ఇవ్వాలి. వాయనం ఇవ్వడం కోసం ముందు రోజు రాత్రి శనగలు కూడా నానబెట్టుకోండి. ఇప్పుడు పీఠం పెట్టుకున్న తర్వాత బియ్యం పోసుకొని కలశం కూడా దాని మీద పెట్టుకొని పూజ అనేది స్టార్ట్ చేయాలి. మీకు వీలైనన్ని నైవేద్యాలు చేసి పెట్టిన తర్వాత పసుపు గణపతిని కూడా చేసి పెట్టుకొని ముందు గణపతికి అయితే పూజ చేసుకోవాలి. ఆచార్యం చెప్పుకున్న తర్వాత సంకల్పం, అందులో తెలుగు సంవత్సరం నామం చెప్పుకొని గోత్రం మన ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు చెప్పుకున్న తర్వాత గణపతి పూజ, కలశ పూజ, అదంగ పూజ, వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి చదువుకొని అష్టలక్ష్మి సూత్రం, మహాలక్ష్మి అష్టకం కూడా చదువుకొని తోర పూజ అయితే చేసుకోవాలి. తర్వాత వ్రతకథ అయిన తర్వాత వాయనం అనేది ఇవ్వాలి. వాయనంలో బ్లౌజ్ పీసు, 2 నుంచి 4 గాజులు, పసుపు కుంకుమ, పళ్ళు, పూలు, తమలపాకు, ఆకు, ఒక స్వీట్ కూడా ఇవ్వాలి. అండ్ ఇందులో నానబెట్టిన శనగలతో కూడా కలిపి వాయనం అనేది ఇచ్చుకోవాలి. ఈ పూజ అనేది నిశ్చలమైన భక్తి ఏకాగ్రతతో చేస్తే అమ్మవారి ఆశీస్సులు మనకెప్పుడూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.